ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. వ్యక్తిత్వం బాగుంటే అభిమానం పెరుగుతుంది, గుణం బాగుంటే ప్రేమ పెరుగుతుంది, సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. అర్థం చేసుకోవాలనే ఆలోచన అవతల వాళ్ళకి లేనప్పుడు మన మనసు పడుతున్న బాధ అవతలి వాళ్లకు ఎంత చెప్పినా వ్యర్థమే. పాలు కళ్ళు రెండూ తెల్లగానే ఉన్నా అవి మనిషి మీద చూపే ప్రభావం వేరువేరుగా ఉంటుంది. అందరితో అన్నీ చెప్పుకోలేం. పంచుకునే ప్రతి బాధ వెనుక బలమైన బంధం ఉంటే తప్ప. ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా అవన్నీ మరచిపోవడానికి దేవుడిచ్చిన ఒకే ఒక వరం నిద్ర. తన కష్టంతో నిన్ను ఆపదలో పెట్టేవాడు కాదు స్నేహితుడంటే. తన కష్టాన్ని నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకొని ఇష్టంగా పాలు పంచుకునేవాడే నిజమైన స్నేహితుడు. మన పరిచయం పాతదవ్వడం అంటే వారు మనల్ని పట్టించుకోకుండా ఉండటం కాదు, పట్టించుకుంటున్నట్టు నటించటం. ఉన్నాయని చందమామను మలినమైందనుకుంటే అది కురిపించే స్వచ్ఛమైన వెన్నెలను అనుభవించడానికి అర్హత లేని వాళ్ళమవుతాము. ఎవరైనా నిన్ను వదులుకొని వారు హాయిగా జీవిస్తున్నారంటే వారు నీతో కలిసి ఉన్నప్పుడు కూడా వారికి నీ మీద ఏమాత్రం ప్రేమ లేదని అర్థం. ఏ మనిషి మనసు మౌనంగా ఉంటుందో ఆ మనిషి మహా అద్భుతాలను సృష్టిస్తాడు. మనసు మౌనంగా ఉంచుకుంటే ఆలోచనలు ఆధీనంలో ఉంటాయి. ఆలోచనలు ఆధీనంలో ఉన్నాయి అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసమే అభివృద్ధికి పెట్టుబడి. మనిషి యొక్క అసలు నైజం ఆశపడింది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడటం, ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకు వచ్చినట్టు ప్రవర్తించడం. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. నీవు కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. సంపదకు కేవలం డబ్బులు మాత్రమే కొలమానం కాదు. మంచి ప్రవర్తన, మంచి పనులు చేసేవారే నిజమైన ధనవంతులు. ఈ లక్షణాలు లేనివారు ఎప్పటికీ పేదవారిగానే ఉంటారు. నీవు చెడు ప్రశ్నించడం నేర్చుకో, మంచిని అభినందించడం నేర్చుకో. అది నీలోని మంచిని పెంచుతుంది, చెడును తొలగిస్తుంది. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా నీకు అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. నీవు కాని దాని కోసం ఆలోచించకు, అది నిన్ను కృంగదీస్తుంది, బాధ కలిగిస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు, అది నిన్ను అన్నిటి నుంచి విముక్తుడిని చేస్తుంది. కొన్ని రెప్పల వెనుక పెద్ద ఉప్పెనలు దాగి ఉంటాయి. అర్థం కాని వాళ్ళు దాన్ని పిచ్చి అంటారు, అర్థమైన వాళ్ళు ఏడుపు అంటారు, కానీ భరించే వాళ్ళు మాత్రమే బాధ అంటారు. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్టుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. భర్త వద్దన్న పనిని భార్య ఎప్పుడూ చేయకూడదు. పురుషుల ముందు కూర్చొని మాట్లాడడం లాంటివి పనులు చెయ్యవద్దు. ఎవరేమన్నా కోపాన్ని ప్రదర్శించకుండా తెలివిగా మసలుకోవాలి. అలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు రావు.